దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. రాజైనటువంటి నెబుకద్నెజరు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు తానే స్వయంగా. దేవుడు తన జీవితంలో ఎలాంటి కార్యాన్ని జరిగించాడో ఆ విషయాన్ని తను చెప్తూ ఉన్నాడు. లోతైన జ్ఞానంలోనికి దేవుడు తనను నడిపించిన విషయం ఈ అధ్యాయంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అధ్యాయాన్ని రాజైనటువంటి నెబుకద్నెజరే రాశాడు. అంత మాత్రమే కాదు, అతనే ఈ విషయాన్ని రాజ్యం అంతటికి తెలియచేయమని చెప్తున్నాడు. ఎందుకు అంటే తన జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగించిన తర్వాత తను హృదయము ఉప్పొంగిందై దేవుని మీద మరింత ప్రేమ కలిగిన వాడై ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించిన వాడుగా ఈ యొక్క అధ్యాయాన్ని రాశాడు. ఏమంటాడంటే, మహోన్నతుడైన దేవుడు నా ఎడల అద్భుతమైనటువంటి కార్యాలను సూచక క్రియలను తెలియజేశాడు, జరిగించాడు. వాటిని మీకు చెప్పడానికి నాకు మనసు కలిగిందని మొదలుపెట్టి ఆయన ఎంత ఘనమైన కార్యాలు చేశాడో అంటూ తనకు ఏం జరిగిందో వివరిస్తున్నాడు. నెబుకద్నెజరు రాజు కట్ట తరచూ కలలు కనడం అనేది సర్వసాధారణం అయిపోయింది. గడిచిన దినాల్లో ఒక కల కన్నాడని, ఆ కళ మరిచిపోయాడని, దాన్ని భావం కోసం దానియేలు సిద్ధపడినప్పుడు దేవుడు బయలుపరిచాడని ఆ విషయాన్ని విన్నాం. మరలా ఇక్కడ ఇంకొక కళ కనబడుతూ ఉంది. ఈ కళ ఏంటి అని అంటే, తన జీవితంలో దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క ఉద్దేశం ఏమైందో బయలుపరుస్తూ ఉన్నారు. ఈ కళ కొరకు అతడు గారడీ వాళ్ళని కానీ, కల్దీలను కానీ, జ్యోతిష్కులను కానీ వాళ్ళందరికీ చెప్పాలి అని, పిలవాలని అనుకొని వాళ్ళందరినీ పిలిపించాడట. ఎందుకంటే దాని యొక్క భావం ఎవరైనా చెప్తారా అని. వాస్తవానికి అంతకు ముందు దానియేలు తనకు కలిగినటువంటి కళకు అర్థం, కళను కూడా చెప్పడం మనం గమనించాం. ఇప్పుడు మరలా కళ వచ్చినప్పుడు అతను వీళ్ళందరినీ పిలుస్తున్నాడు. వాళ్ళందరినీ పిలిచిన తర్వాత వాళ్ళందరూ అతనికి వచ్చిన కళకి అర్థం చెప్పలేకపోయారట. అంతకు ముందు వాళ్ళు అన్నారు, అయ్యా మీరు మాకు కళ చెప్తే మేము అర్థం చెప్పేస్తాము అని చెప్పారు. ఇప్పుడు చూడండి, శకునగాండ్రు వచ్చారు, గారడి విద్య కలిగిన వారు వచ్చారు, కల్దీలు వచ్చారు, జ్యోతిష్కులు వచ్చారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి కళ చెప్పాడు. ఇదిగో ఇలాంటి కళ వచ్చింది నాకు అంటే దానికి భావం చెప్పలేకపోయారు వాళ్ళు. మరి ఇంతకు ముందు ఎందుకు అలా మాట్లాడారు అంటే, వాళ్ళకి కళకి భావం చెప్పడం రాదు, నోటుకొచ్చింది ఏదో చెప్పడమే వచ్చు. ఇప్పుడు అది కూడా మాట్లాడలేదు. ఎందుకనంటే రాజు అంతకు ముందు చెప్పాడు, సరిగ్గా గనక చెప్పకపోతే వాళ్ళని చంపేస్తాను అని చెప్పాడు. కనుక రాజు చేతిలో చచ్చిపోయే కర్మ వచ్చేసిందిరా బాబు అని అనుకొని, అయ్యా మా వల్ల కాదు అని అంటే ఆ తర్వాత దానియేలును పిలిచాడు. వాస్తవానికి ఇక ఇలాంటి పనికిమాలిన రొట్టలాంటి వాళ్ళందరినీ కూడా పిలవకూడదు. ఎందుకంటే ఆల్రెడీ విషయం అర్థమైపోయింది. కళకి అర్థాన్ని కాదు, కళని కూడా చెప్పగలిగినటువంటి దానియేలు ఉంటుండగా మళ్ళీ వీళ్ళని ఎందుకు పిలిచాడు అంటే, వాళ్ళు మరొకసారి చేతగాని వారని, వారు ఏమీ చేయలేరని వాళ్ళకు రుజువు అవ్వాలి,
మనలాంటి వారికి తెలియాలి. ఇక్కడ ఉన్నవారు మరలా ఎలాంటి వారో చెప్తున్నాను. శకుడు గాండ్రులు, గారడి విద్య కలిగిన వారు, కల్దీలు, జ్యోతిష్కులు ఉన్నారు. వాళ్ళకి తెలియదంట వాళ్ళ బతుకు. వాస్తవమైన విషయం. ఎందుకంటే వాళ్ళ బ్రతుకు వాళ్ళకి తెలియదు, ఇంక ఎదుటోళ్ళ బతుకు ఏం చెప్తారు. ఊరంట చిలక ప్రశ్న చెప్తాం అంటారు. నిజంగా వాళ్ళ బ్రతుకు బాగోక చిలక పేరు చెప్పుకొని ఏదో కార్డు తీసి మొత్తానికి వాళ్ళ నోటుకొచ్చిన మాటలు నాలుగు చెప్పేసిపోతుంటారు. వాళ్ళు బ్రతికే బాగుంటే ఊరూరు తిరిగి ఆ చిలక పట్టుకొని బతకాల్సిన పనేంటి? ఎదటోళ్ళు బతుకులు బాగోవాలని ఆలోచన చేసేస్తారు, వాళ్ళ బ్రతికే బాగోదు. ఒకరోజు రోడ్డు ప్రక్కన ఇలాంటి మాట వినబడుతూ ఉంది. కొన్ని వనమూలికలు పెట్టాడు అతను. పెట్టి, మీకు జుట్టు రాలిపోతుందా, ఇదిగో మా దగ్గర ఈ వనమూలికలతో చేయబడినటువంటి తైలం ఉంది, దీన్ని వారం రోజులు రాసుకుంటే చాలు మీకు జుట్టు వచ్చేస్తుందని ప్రకటన చేస్తున్నాడు, చిన్న మైకి పెట్టి అందరికి. జనాలు పాపం చాలా మందికి తల ఊడిపోతుందేమో, లైన్ గా వెళ్తున్నారు, కొనుక్కుంటున్నారు. డిమాండ్ ఉంది, అతను అమ్మేటువంటి ఆ యొక్క దానికి డిమాండ్ ఉంది. అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే, అందరికి అమ్ముతున్నాడు, అందరూ కొనుక్కుంటున్నారు. తీరా చూస్తే అతనికి చాలా బట్టబుర్ర ఉంది, ఎవరు గమనించట్లేదు. అందరూ కూడా కొనుక్కునే వాళ్ళే, కొనుక్కొని పట్టుకునే వాళ్ళే, బట్టబుర్రని ఎవరు గమనించట్లేదు. అసలు ఈ వనమూలికలు అమ్మేవాడికే ముందు బట్టబుర్ర ఉంటే, ఆడికే ఆ వనమూలికల యొక్క ప్రభావం పనిచేయకపోతే మరి జనాలకి ఏం పని చేస్తుంది? అంటే జనాలు ఎంత అమాయకులో చూడండి. ఆడుకున్న బట్టబుర్రను చూడడం మానేసి, మా తల ఊడిపోయింది కనుక మాకు తల వచ్చేస్తుంది అనుకుని కొనుక్కుంటున్న అమాయక ప్రజలు ఈరోజు ఇలాగే ఉన్నారు. అమ్మేవాడు అలాగే ఉన్నాడు, కొనేవాడు ఇలాగే ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ చెప్పిన మాటలు వినేసి ఏదో జరిగిపోద్ది అని తెగ ఆరాటపడిపోతున్నారు, ఎక్కడికెక్కడికో పోతారు. సత్యమైన దేవుడు అయిన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చి వాక్యానుసారమైన మార్గంలో నడవక రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి గురించో మనకెందుకు, దేవుని బిడ్డలని, క్రైస్తవులని పేరు పెట్టి పిలవబడిన వారే సిగ్గు లేని వారై, బుద్ధి లేని వారై ఇలాంటి వాటికి ప్రయత్నం చేస్తుండగా చాలా విచారం. వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎలకు తోక నలుపు నలిపే గాని తెలుపు అవ్వదు అన్నట్లుగా ఎనే అనేక వాక్యాలు వింటున్నారు గాని అస్సలు మనసులో పెట్టరు. మళ్ళీ మామూలు పద్ధతి మామూలే. ఆడెవడో చెప్పాడు మేము చెయ్యాలంటారు గాని వాక్యానుసారంగా దైవజనుడు చెప్తే అలాగ చేద్దాము అని భావించలేని వారు ఉండడాన్ని బట్టి చాలా విచారం కలుగుతోంది. దానియేలుని తీసుకొచ్చిన తర్వాత దానియేలుకి విషయం చెప్పాడు. దానియేలు గురించి అంటున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మతో నింపబడిన వాడు, అతడు ఏ మర్మమునైనా చెప్పగలిగిన వాడు, ఏ కలకైనా భావాన్ని చెప్పగలిగిన వాడు నాకు తెలుసు అని చెప్పి తనకి ఈ విషయాన్ని చెప్తున్నాడు. అయ్యా, నేను మంచం మీద పడుకొని ఇలా దొల్లుతూ నిద్రవుతుంటుండగా నాకు ఒక బ్రహ్మాండమైనటువంటి చెట్టు కలలో కనపడుతోంది. దాని కొమ్మలు ఆకాశము అంటే ఎంతగా ఎత్తుగా ఎదిగిపోయింది. అద్భుతమైన ఫలాలున్నాయి, చూడడానికి చాలా సొగసుగా కనబడుతుంది. విస్తారమైన ఫలాలు నేను అందులో గమనిస్తున్నాను. ప్రపంచానికి సరిపోగలిగినటువంటి ఆహారం అక్కడ ఉన్నట్లుగా కనపడుతున్నాను. దాని నీడలో జంతువులు ఉన్నాయి, దాని కొమ్మలో ఆకాశ పక్షులు ఉన్నాయి. ఆ మనుషులందరూ కూడా ఆ చెట్టు వైపే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి కళ వచ్చింది, ఇదేంటో నాకు అర్థం కాలేదు. అలాంటి టైంలో ఒక స్వరం వినబడుతుంది, అది ఒక దేవదూత స్వరం. ఏమంటున్నాడు ఆ దేవదూత అంటే, ఈ చెట్టును నరికేయి, దాని కొమ్మలను కొట్టేయి, ఆకులను తీసేసాయి, దాని పండ్లు పారేయి, పశువులు ఆ నీడలో ఉండడానికి వీల్లేదు, పక్షుల కొమ్మల మీద ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. అయితే అది నరికి వేయబడిన తర్వాత ఆ మొద్దు ఇనుములాగా ఇత్తలలాగా గట్టిగా అయిపోయింది, అది మంచుకు దడుస్తూ ఉంది.
ఇలాంటి కళ వచ్చింది, దీని అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదు. చివరిగా ఇలా వినబడుతుంది, మానవుల మనసుకు బదులుగా పశువు మనసు వానికి కలుగుతుంది అనే మాట నాకు వినబడిందయ్యా అని చెప్పాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో రాజు అయినటువంటి నెబుకద్నెజరు, దానియేలు దాని గురించి గంట సేపు బాధపడ్డాడు. వెంటనే అర్థమైపోయింది ఆయనకి, దేవుని ఆత్మ కలిగిన వాడు, మహాజ్ఞానం కలిగిన వాడు, దేవుని ఆత్మచేత నింపబడి ఏ దర్శనానికైనా ఏ కళకైనా భావాన్ని చెప్పగలిగినటువంటి అద్భుతమైన కృప పొందిన వ్యక్తి దానియేలు. ఒక గంట సేపు కళతో కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆ వచ్చిన కలభావం రాజుగారి జీవితంలో నెరవేర్చబడబోతుంది. చాలా బాధ అనిపించేసింది, మౌనం అయిపోయాడట. అప్పుడు రాజు అంటాడు, దానియేలు, నీకు ఏ భావం అయితే ప్రభు తెలియచేశాడో దాన్ని నాకు తెలియచేయి, నేనేమి దాని గురించి సంశయించను, నువ్వు తెలియచేయి, నేను వినాలనుకుంటున్నాను అన్నాడు. ఇక దర్శన భావాన్ని, కలభావాన్ని చెప్తున్నాడు. ఇది మీకు జరగకూడదయా, మీ శత్రువులకు జరగాలి. మిమ్మల్ని ఎవరైతే అసహించుకుంటారో అలాంటి వాళ్ళకి జరిగితే బాగుంటది, కానీ మీకు జరగడం నాకు బాధ అనిపిస్తుంది అన్నాడు. ఎందుకంటే ఆ యొక్క రాజ్యంలోనే దానియేలు ఒక ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాడు. తన యజమానుడిగా ఉన్నటువంటి ఆ నెబుకద్నెజరుకే ఇలాంటి పరిస్థితి కలుగుతుందంటే బాధ అనిపించింది. అందుకని చెప్తున్నాడు, మొత్తానికి ఆ యొక్క పెద్ద చెట్టు ఎవరు అంటే మీరే. విస్తారమైన కొమ్మలు రాజ్య సంబంధమైన పరిస్థితులు, విస్తారమైనటువంటి ఆకులు గాని, విస్తారమైన పండ్లు గాని, అందులో ఉండినటువంటి ఆహారం గాని, ఇవన్నీ కూడా ఇదిగో మీ చేతులకి అప్పగించబడినటువంటి ఈ బబులోను సామ్రాజ్యమే. ఈ సామ్రాజ్యం ఎంతగా విస్తరించబడిందనంటే ప్రపంచం అంతటికీ తెలిసిపోగలిగినంత, ప్రపంచమంతా కూడా ఈ యొక్క సామ్రాజ్యం కింద బ్రతకగలిగినంత గొప్పగా అయిపోయింది. అయితే అది హఠాత్తుగా నరికివేయబడిన పరిస్థితికి అయిపోతుంది. ఏ అయితే సమృద్ధి అనుకున్నామో ఆ సమృద్ధి అంతా పోతుంది, చెల్లా చెదరైపోతుంది, నరికివేయబడుతుంది, రాజ్యం తీసివేయబడుతుంది. అంత మాత్రమే కాదు, మీరు ఒక పశువులాగా గడ్డి మేయాల్సి వస్తుంది. 7 కాలాల పాటు అలాగే బయట మంచులో తడవలసి వస్తుంది. దేవదూత చెప్పినట్లుగా అది జరగబోతా ఉంది. ఇదే దాని దర్శన భావము అని చెప్పి ఒక అద్భుతమైన హెచ్చరిక చేస్తున్నాడు. అదేంటి అని అంటే, నీవు అడవి జంతువుల మధ్య ఒక పశువులాగా గడ్డి మేసి బతికే బతుకు గల కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు గుర్తించక, దేవుని యొక్క సర్వాధికారానికి నీవు లోబడక, పాపముతోనూ అన్యాయంతోనూ బ్రతుకుతున్నావు నీవు. అందుకనే నీకు ఇలాంటి సంగతి జరగబోతుంది అన్నాడు. అంటూ నీ పాపాన్ని నువ్వు విడిచిపెడితే, నీ చెడితనాన్ని గనుక నువ్వు విడిచిపెడితే నీ బతుకు బాగుంటుంది అని. ఉన్నత పదవుల్లో ఉన్నవారి పట్ల వ్యవహరించడంలో దానియేలుకి ఎంత ధైర్యం ఉందో చూడండి. దేవుని విషయంలో అతనుకున్న విశ్వాస నీతి మనకు కనబడతా ఉంది. అతను రాజుగారితోనైనా మొహమాటం లేకుండా మాట్లాడగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడని మనం గమనించగలం. ఆయనకి ఏమీ మొహమాటం ఏమీ లేదు. ప్రభు తెలియచేశారు, ఆ విషయాన్ని పంచుకున్నాడు. దానికి గల కారణం ఏంటి అంటే, అతను చేసిన పాపము, అతను చేసిన అన్యాయ కారణాలే అతనికి అలాంటి పరిస్థితి రాబోతుంది.
నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో వారి మీద జాలి చూపించగలిగితే నీకు క్షేమము దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా ఇష్టానుసారంగా మాత్రం ఉంటే నీకు ఏదైతే జరగాలని దేవుడు నిర్ణయించాడో అది జరిగిపోద్ది అన్నాడు. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు అని. ఈ నెబుకద్నెజరుకి దేవుడిచ్చిన ఒక అవకాశం ఏంటి అంటే తన పాపాన్ని విడిచిపెట్టే అవకాశం, అన్యాయాన్ని మార్చుకోవలసిన అవకాశం, ఇతరులని బాధ పెట్టిన విషయంలో మార్పు చెందవలసినది ఉంది. ఇవి మార్పు రాకుండా ఉంటే ఖచ్చితంగా ఇదే బతుకుబడుతుంది అని తను కూడా అనుకుంటున్నాడు. నాకేంటి, నేను ఈ యొక్క ప్రపంచానికే ఒక గొప్ప హీరోని అనుకొని నెబుకద్నెజరు రాజు వెర్రవీగుతూ గర్వంతో ఉన్నాడు. అతని గర్వం అతన్ని అణిచే ఒక పరిస్థితికి రాబోతుంది. 12 నెలలు గడిచిన తర్వాతట రాజధాని నగరంలో బబులోనులో ఆ నగరం నందు సంచరిస్తూ ఉన్నాడట రాజు. ఈ మహా విశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటానికే నా రాజధాని నగరం నేను కట్టాను కదా అని తనలో తాను అనుకుని గర్వపడుతున్నాడు. అతను కట్టిన నగరాన్ని, అతను కట్టినటువంటి ఆ పరిస్థితి అంతటినీ చూసుకొని ఇది నేనే కట్టాను, ఇది నా వల్ల అయింది అని దేవుణ్ణి గణపరచడం మానేసి గర్వాంధి అయ్యాడు. అంతే, అయిపోయింది. వెంటనే స్వరం వినబడుతూ ఉంది ఆకాశం నుంచి, ఇదిగో నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో మార్పు లేని వ్యక్తిగా గర్వంతోనే ఉన్నావు గనుక, నీ పాపాన్ని విడిచిపెట్టలేదు గనుక గడిచిన కాలంలో హెచ్చరిక జరిగింది, అది అమలు చేయబోతున్నాడు దేవుడు అని. ఈ రోజున నీకు ఏదైనా హెచ్చరిక వినబడిందా? జీవితాన్ని కట్టుకొని సరిచేయబడవలసిన అవసరత ఉంది అని చెప్పినా నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా పేటరేగిపోతున్నావా? నీ హృదయం బండబారిపోయిందా? కఠినమైన వ్యక్తిగా ఉందా? అయితే దానియేలు తెలియచేశాడు కదా, ఇదిగో నీవు గర్వం వలన సత్యానికి బద్ధ శత్రువు అయిపోయావు. నీ గర్వమే నీ జీవితాన్ని నాశనం చేసేబోతుంది. నీ గర్వమే నీ బ్రతుకుని గడ్డి తినేలాగా చేయబోతుంది అని చెప్పాడు. అయినా లెక్క చేయకుండా తన పాపాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు. చివరికి అతడు వచ్చిన దర్శన రీతిగానే గడ్డి తినవలసిన పరిస్థితి వచ్చింది. ఆకాశం నుంచి వచ్చే మంచుకి తడవలసి వచ్చింది. దేహం అంతా నెట్ట పక్షిరాజుకు ఉండేటువంటి ఈకల్లాగా శరీరం అంతా వచ్చేసే వెంట్రుకలు, చేతుల్లో విపరీతమైనటువంటి గోళ్లు పెరిగిపోయాయి. చాలా ఘోరం అయిపోయింది. మరలా అతనికి మానవ బుద్ధి వచ్చిందట. బుద్ధి వచ్చినప్పుడు అతను మరలా మామూలు వ్యక్తి అయ్యాడు. మరలా రాజ్యానికి తీసుకురాబడ్డాడు. మరలా పోయిన వారందరూ వచ్చారు. మరలా మంత్రులు, సేవకులు అందరూ సిద్ధపరచబడ్డారు. అందుకంటున్నాడు, నాకు బుద్ధి మరలా వచ్చింది అని. గర్వం పోయింది, ఇంకా అహంకారం పోయింది. పాపం విడిచిపెట్టాడు, పవిత్రంగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. మరలా దేవుడు అతనికి 2 అంతలుగా దీవెన ఇచ్చాడు. ఈ మాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను పరలోక రాజు యొక్క కార్యాలన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవి అని గర్వంతో నడుచుచు వారికి ఆయన అణిచేయగలిగిన దేవుడు అని నేను ఆయన్ని స్తుతిస్తున్నాను అని. ఎవరైతే గర్వంతో ఉన్నారో వారిని అణచగలిగిన దేవుడు అన్నట అతనికి అర్థమైందట. అతను బాగుపడిన తర్వాత చెప్తున్నాడు, దేవుడు నా గర్వాన్ని అణిచాడు, అందుకే దేవునికి వందనాలు అని. అతనట ఈ అనుభవించిన శిక్ష తర్వాత 2 అంతలుగా అతను మరలా తన రాజ్య ప్రభావాన్ని సొంతం చేసుకున్నాడు. 2 ఇంతలుగా అతను మరలా మేలు పొందుకున్నాడు.
ఈ రోజు నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే, అతను చెప్తున్న మాట, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత పొందాను అని. అంటే అంత గొప్ప శ్రమ వచ్చిన తర్వాత అతను ఘనత పొందుకోగలిగాడు, మరింత ఘనత పొందుకోగలిగాడు. నీవు కూడా దేవుల్లో నమ్మకంగా బ్రతకగలిగితే ఘనత పొందుతావు. లేదు అనంటే ఈ రాజైన నెబుకద్నెజరు అనుభవించినట్లు ఏదో ఒక పనిష్మెంట్ నువ్వు అనుభవిస్తావు. ఆ తర్వాత బుద్ధి వచ్చినప్పుడు, ఆ చిన్న కుమారుడు ఎలాగైతే పందులు పొట్టు తిన్న తర్వాత బుద్ధి వచ్చిందో, నీకు బుద్ధి వస్తుంది. అప్పుడు నీకు దేవుడు మరలా క్షేమాన్ని ఇస్తాడు. ఎందుకు వచ్చిన బాధ అంటావు? ఈ హెచ్చరిక విని నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ చెడితనాన్ని విడిచిపెట్టు. దేని విషయమై గర్వంతో ఉంటున్నావో నీ గర్వాన్ని విడిచిపెట్టు. ఆ పేటరేగిపోతున్న పరిస్థితులన్నిటినీ విడిచిపెట్టు. నీవు ఏదైతే కలిగి ఉన్నావో అది నీ గొప్పతనమో నీ జ్ఞానమో అని అనక, దేవుని వలన మాత్రమే అని చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఘనమైన బలమైన కార్యాలను చేయగలిగిన వాడుగా ఉన్నాడు. నెబుకద్నెజరు పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నీ పట్ల కూడా దేవుడు ఖచ్చితంగా కలిగి ఉన్నాడు. అతను బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు, శిక్ష పడిన తర్వాత వచ్చింది. శిక్ష పడడానికి ముందే నీకు బుద్ధి వస్తే బాగుంటదేమో. రెండంతలు నీ కొరకు దేవుడు మేలును దాచి ఉంచాడు. ఎందుకు అనవసరంగా శిక్ష అనుభవించి మేలు పొందుకుంటావు? శిక్ష అనుభవించకుండా మేలు పొందితే బాగుంటుందేమో. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ఆయన అనుగ్రహించే ధన్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకో. దేవుడి మాటలు మన వినుకుట్లో దీవించును గాక. ఆమేన్.